ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు విద్యా అవకాశాలను అందిస్తూ గత 15 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాదాన్య సంస్థ 15వ వార్షికోత్సవాన్ని గచ్చిబౌలి ఈఎస్ఐసి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు సమాజానికి వాదాన్య సంస్థ అందిస్తున్న సేవలను పలువురు ప్రముఖులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జి రామకృష్ణ ప్రసాద్, పబ్లిక్ పాలసీల నిపుణులు డాక్టర్ జయప్రకాష్ నారాయణతో పాటు సినీ ప్రముఖులతో పాటు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 2010లో ప్రారంభించిన వాదాన్య సంస్థ ప్రయాణంలో ప్రతి విద్యార్థికి చదువులో తమ వంతు సహకారం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని సొసైటీ ఫౌండర్ అశోక్ తెలిపారు. ప్రస్తుతం 400 మంది వాలంటీర్లతో ఇప్పటివరకు 15,000 మంది విద్యార్థులకు టాలెంట్ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు సహకారం అందించడమే తమ భవిష్యత్తు లక్ష్యమని సొసైటీ ఫౌండర్ అశోక్ అన్నారు. ఎన్ని గంటల్లో నిద్రపోయావు అని అడిగితే 150 మంది చెప్పగలుగుతున్నారు. ఇది ఒక చిన్న ప్రశ్న. మార్కెట్లో షాపులో వస్తువు కొంటున్నావు, నువ్వు 10,000 రూపాయలు, వాడు 10% డిస్కౌంట్ ఇస్తానన్నాడు. ఎంత డిస్కౌంట్ వస్తుంది తమ్ముడు అంటే 100కి 10 మంది చెప్పగలుగుతున్నారు. 18 ఏళ్ల వయసులో 100కి 10 మంది చెప్పగలుగుతారు. డబ్బు ఖర్చు పెట్టట్లేదా? తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క బిడ్డ మీద ఏడాదికి జాగ్రత్తగా వినండి 1,08,000 రూపాయలు ఖర్చు పెడతాం. 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కౌన్సిల్ ఏం మాట చెప్పారు. నేను సొంతంగా నా అంకెలు పట్టి చెప్పడం మన పనండి. అది ఎందుకు ఈ విద్య రావటం లేదు? ఎట్లా ఈ విద్య అంతా ఏర్పాటు చేయాలి? కనీస ప్రమాణాల విద్య. నేను గొప్ప వివేకానంద చెప్పాను, మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడట్లా. జీవితంలో బతకగలిగిన విద్య, కనీస నైపుణ్యాన్ని ఇచ్చే విద్య, ఆధునిక యుగంలో పనికొచ్చేవాళ్ళుగా తయారు చేసే విద్య. ప్రాచీన యుగంలో వ్యవసాయాధారటువంటి సమాజంలో గొంతలు తవ్వి గోతులు కూడిస్తే అది పనికింది లెక్క. ఇవాళ ఎంతో కొంత మేధస్సు ఉపయోగించాలి కదా. ఇవాళ ఆ మేధస్సు కనీస ప్రమాణంతో ఉపయోగించలేకపోతే ఏమవుతారు ఈ పిల్లలు?